హలో అండి, నమస్తే. 'పుష్ప 2' సాంగ్స్ వచ్చినప్పుడు దాంట్లో స్పెషల్లీ 'కిస్సాక్' సాంగ్ డ్రాప్ అయినప్పుడు అందరి నోట్ల ఒకటే మాట, ఇది 'ఊ అంటావా' సాంగ్ కంపేర్ చేస్తే అస్సలు బాగోలేదు. సో నాకు 2 ప్రశ్నలు వచ్చాయి. ఒకటి, 'కిస్సాక్' నిజంగానే సుకుమార్ మూవీస్లో వర్స్ట్ ఐటమ్ సాంగా, లేకపోతే వేరేది ఏది ఉంది? నెంబర్ 1. ఇంకొకటి వచ్చేసి సుకుమార్ మూవీస్లో ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి టాప్ ఐటమ్ సాంగ్ ఏది? మీకు కూడా ఇదే క్వశ్చన్ వచ్చిందేమో అని అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఓ పని చేద్దాం, సీక్వెన్స్లో వెళ్దాం, క్రొనాలజికల్ ఆర్డర్లో. అంటే ఫస్ట్ మూవీ నుంచి పుష్ప దాకా అన్ని మూవీస్లో ఐటమ్ సాంగ్స్ అన్నిటి గురించి మాట్లాడుకుంటూ వద్దాము. ఎండ్కి, వీడియో ఎండ్లో ఈ 2 ప్రశ్నలకి ఆన్సర్స్ చూద్దాం. ఒకటి, 'కిస్సాక్' వచ్చేసి వర్స్ట్ ఐటమ్ సాంగ్ ఇన్ సుకుమార్స్ ఫిల్మోగ్రఫీ, అవునా కాదా? ఇంకొకటి వచ్చేసి టాప్ మోస్ట్ నంబర్ 1 ఐటమ్ సాంగ్ సుకుమార్ మూవీస్లో ఏది? సో ఫస్ట్ వచ్చేసి 'ఆర్య' మూవీలో 'ఆ అంటే అమలాపురం' ద ఓజీ ఐటమ్ సాంగ్. ఇది సుకుమార్ ఫిల్మోగ్రఫీ కానివ్వండి, అల్లు అర్జున్ ఫిల్మోగ్రఫీ కానివ్వండి, దేవిశ్రీ ప్రసాద్ ఫిల్మోగ్రఫీ కానివ్వండి, 'ఆ అంటే అమలాపురం' ఇప్పుడు కూడాను ఎవరికైనా ఈ సాంగ్ గురించి చెబితే దే విల్ హ్యావ్ ద రీకాల్ అబౌట్ దిస్ సాంగ్. అది అంత మంచి సాంగ్. ఈ సాంగ్లో అసలు మీరు లిరిక్స్ కానివ్వండి, కొరియోగ్రఫీ కానివ్వండి, ఎక్కడ స్లీజీగా అనిపించదు, అంటే అశ్లీలంగా అనిపించదు, కొంచెం లిమిట్లోనే ఉంటుంది. అండ్ డ్యాన్స్ అంటారా, అభినయశ్రీ చింపేసింది. ఇన్ఫ్యాక్ట్ అభినయశ్రీ ఈ సాంగ్లో అల్లు అర్జున్ని కూడా డామినేట్ చేసి డ్యాన్స్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్కి వేరే సాంగ్స్లో డ్యాన్స్ కోసము చాలా ఫేమ్ వచ్చింది, కానీ ఈ సాంగ్లో నన్ను అడిగితే అభినయశ్రీ చింపేసింది డ్యాన్స్లో. ప్లస్ నేను అన్నట్టు ఈ డ్యాన్స్ కొరియోగ్రఫీలో కానివ్వండి, లిరిక్స్లో కానివ్వండి, డెఫినెట్గా స్లీజీ, అశ్లీలం అని అస్సలు ఉండదు నా ప్రకారం. అండ్ దీంట్లో లిరికల్ వాల్యూ ఎంత ఉందంటే, అల్లువారి పిల్లగాడ ప్లస్ ఎన్ని ఊర్లు, ఆంధ్రాలో ఒక ట్రైన్ నడుస్తూ ఉంటే అక్కడ వచ్చే ఊర్లు అన్నిటినీ దీంట్లో అమర్చి దానికి సరిపడేటట్టు ఒక సాంగ్ని బిల్డ్ చేసేది చాలా బాగుంటుంది. ప్లస్ ట్రైన్ మీద డ్యాన్స్, చెయ్య అయిన తర్వాత ట్రైన్ మీద డ్యాన్స్ చేసి మెప్పించిందంటే ఇది 'ఆ అంటే అమలాపురం' సాంగే గుర్తుకొస్తుంది. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ సాంగ్స్, నాట్ జస్ట్ ఇన్ సుకుమార్స్ మూవీస్. మీరు తెలుగు ఇండస్ట్రీలోనే ఇది ఒక మంచి ఐటమ్ సాంగ్ అనే చెప్పగలను. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి 'జగడం'. ఇది పెద్ద హిట్ కాకపోయినా జగడం మ్యూజిక్ ఆల్బమ్, మీరు ఆల్బమ్ వింటే ఇప్పుడు కూడా నేను బెట్ కడతాను, జగడం సాంగ్స్ వినండి, డెఫినెట్లీ చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. దాంట్లో వచ్చేసి 36, 24, 36 ఇది ఈ సాంగ్ ట్యూన్ డెఫినెట్లీ చాలా బాగుంది. ఇది స్కాచీ, చాలా క్యాచీ ఉంది. ప్లస్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, కానీ ఇప్పుడు కనుక ఉండుంటే వైరల్ క్యాక్ అయ్యి ఉండేది ఈ సాంగ్. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ అభినయశ్రీ అల్లు అర్జున్ని కంపేర్ చేసి రామ్ అండ్ ఈషా ఈ సాంగ్లో డెఫినెట్లీ వాళ్ళు దే కెనాట్ పుల్ ఇట్ ఆఫ్. ఈ సాంగ్లో వినడానికి బాగుంది, కానీ చూడ్డానికి ఇట్ ఈస్ వెరీ బిలో యావరేజ్ అని చెప్పాలి. ప్లస్ ఈ సాంగ్స్లో లిరిక్స్ వచ్చేసి డెఫినెట్గా డబుల్ మీనింగ్ డోసేజ్ ఎక్కువే ఉంది. ఇది అందరూ చిన్నపిల్లోళ్ళు రెగ్యులర్గా పాడుకోలేరు. సో అందుకనే ఈ మూవీ అంతగా వైరల్ అవ్వలేదనే నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి 'ఆర్య 2' మూవీలో 'రింగా రింగా'. ఈ 'రింగా రింగా' సాంగ్లో మీకు గుర్తుండిపోయే 2. ఒకటి అల్లు అర్జున్ స్టెప్, రింగా 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 వచ్చినప్పుడు అది చేసే స్టెప్, అబ్బా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు కోవేశ్వరరావు గారు దీంట్లో ఈ స్టెప్ క్యాక.
ఇంకొకటి వచ్చేసి ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందంటే, ఎంత వైరల్ అయిందంటే, దేవిశ్రీ ప్రసాద్కి పాన్ ఇండియా రికగ్నిషన్ వచ్చింది. ఎంత మటుకు వచ్చిందంటే సల్మాన్ ఖాన్కి ఈ ట్యూన్ నచ్చి రెడీ మూవీలో డింక్ చక సాంగ్ని ఇదే ట్యూన్కి మార్పించుకొని దేవిశ్రీ ప్రసాద్ దగ్గర కొట్టించుకున్నారు. అంత వైరల్ అయింది ఈ సాంగ్. కానీ నన్ను అడిగితే ఈ సాంగ్ డెఫినెట్లీ ఫేమస్ అయింది, వైరల్ వెళ్ళింది, అల్లు అర్జున్ పిండి పారేసాడు స్టెప్స్లో. కానీ ఈ సాంగ్లో లిరిక్స్ అండ్ కొరియోగ్రఫీ రెండు కూడాను చాలా ఓవర్ ఉంటుంది. మీరు లిరిక్స్ వింటే కనుక, మీకు అర్థమైతే కనుక దీంట్లో డబుల్ మీనింగ్ పీక్స్ అనే చెప్పాలి. అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా స్లీజీగా ఉంటుంది. అంటే ఆ సెటప్ అలాగే ఉంది, కానీ ఐ థింక్ జగడం ఫ్లాప్ అయిన తర్వాత సుకుమార్ ఏదో ఒక చోట కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఆర్య 2 మూవీ హిట్ అవుతుందో లేదో, నేను డెఫినెట్లీ ఒక హిట్ కొట్టాలి అని హీ వెంట్ ఆల్ అవుట్. ఈ సాంగ్లో డెఫినెట్లీ నన్ను అడిగితే ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు కనుక మీరు ఆ సాంగ్ చూస్తే క్రింజ్గానే ఫీల్ అవుతారు. బోత్ లిరిక్స్ పరంగా కానీ కొరియోగ్రఫీ పరంగా కానీ కూడాను నచ్చలేదండి నాకు. నెక్స్ట్ వచ్చేసి 100% లవ్ డియాలో డియాలా. ఈ సాంగ్ అగైన్ సేమ్ ట్రాప్. 100% లవ్ మూవీ హిట్ అయింది, ఆ కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ఈ సాంగ్ వచ్చేసి ఒకటి ప్లేస్మెంట్ అది ఎక్కడో వస్తుంది, ఎండింగ్ ప్రీ క్లైమాక్స్ టైంలో వస్తుంది. ఈ సాంగ్ నన్ను అడిగితే లిరిక్స్ కూడాను ఇట్ ఈస్ డెఫినెట్లీ డబుల్ మీనింగ్ డోసేజ్ ఎక్కువ ఉంది. ప్లస్ కొరియోగ్రఫీ అంటూ అమ్మా చాలా దారుణంగా ఉంటుంది. అండ్ నాగ చైతన్య డాన్సింగ్ స్కిల్స్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోనక్కర్లేదు, కానీ అసలు క్రింజ్. లిరిక్స్ కన్నా కొరియోగ్రఫీ కన్నా నాగ చైతన్య డ్యాన్స్ చేసే స్టెప్స్ క్రింజ్ మ్యాక్స్. ఎస్, తమన్నా ఉంది, కొంచెం బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, కానీ ఈ సాంగ్లో నాగ చైతన్య ఈజ్ డెఫినెట్లీ నాట్ సూటెడ్. డబుల్ మీనింగ్ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో, అది నాకు నచ్చలేదు ఈ సాంగ్లో. డెఫినెట్లీ రీకాల్ వాల్యూ తక్కువే. నెక్స్ట్ వచ్చేసి నేనొక్కడినే మహేష్ బాబు మూవీలో నుంచి లండన్ బాబు అనే సాంగ్. ట్రస్ట్ మీ, నాకు ఈ సాంగ్ గుర్తులేదు. నేను మూవీ థియేటర్లోనే చూశాను. ఈ సాంగ్ నాకు గుర్తులేదు, బాగైంది గుర్తులేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎంత జెనరిక్ ఐటమ్ సాంగ్ అంటే లిరిక్స్ అస్సలు బాగోలేదు. అదేంటో ఇంగ్లీష్ గురించి మాట్లాడే లిరిక్స్. నేను ఎక్స్క్యూజ్ మీ అని అడిగేదానికి వెళ్ళి ఎస్కిస్ మీ అని అనేసాను. అది అరే ఏంట్రా ఇది, లిరిక్సేనా ఇది? ప్లస్ బాబు ఒక స్టెప్ వేస్తాడు సాంగ్లో, దానికన్నా స్కూల్లో పిల్లలకి చేపించే పీటీ క్లాస్లో చేసే ఎక్సర్సైజ్ దానికన్నా బాగా చేస్తారు, ఇంకా కొంచెం డాన్స్ పరంగానే చేస్తారని చెప్పగలను. బాబు స్టెప్ అబ్బాబాబాబాబా, 2 కళ్ళు చాలవు ఆ డాన్స్ స్టెప్ చూడడం. సో ఇది సుకుమార్ ఫిల్మోగ్రఫీలోనే కాదు, నన్ను అడిగితే తెలుగు మూవీ హిస్టరీలోనే నా భూతో నా భవిష్యత్, అంత చండాలంగా ఉండే ఐటమ్ సాంగ్ ఇది. కాపీరైట్స్ నాకు స్ట్రైక్ పడుతుందని నేను ఆ సాంగ్స్ చూపించలేకపోతున్నాను, కానీ డోంట్ వరీ, ప్రతి సాంగ్కి యూట్యూబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టింటాను. ఈ వీడియో అయిన తర్వాత ఎండ్కి వెళ్ళి ప్రతి ఒక్క సాంగ్ మీరు చూడొచ్చు. ప్లస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. 80% వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. కొంచెం వీడియోలు నచ్చుతున్నాయి కదా, తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా, కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, యూట్యూబ్ అల్గారిథంకి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయాలని. నెక్స్ట్ మూవీ వచ్చేసి నాన్నకు ప్రేమతో విత్ జూనియర్ ఎన్టీఆర్. సర్ప్రైజ్, ఈ మూవీలో ఐటమ్ సాంగ్ లేదు. అది నిజంగా నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఒక సూపర్ డాన్సర్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, తర్వాత రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ఇండస్ట్రీలో మంచి డాన్సర్స్. జూనియర్ ఎన్టీఆర్ ఉన్న మూవీలో ఐటమ్ సాంగ్ సుకుమార్ ఎందుకు పెట్టలేదు? బహుశా ప్రీవియస్ మూవీస్ దెబ్బతో ఈ మూవీని కొంచెం నాన్న సెంటిమెంట్ కాబట్టి కొంచెం టోన్ డౌన్గానే పెట్టాలి అని అనుకుని
ప్రాబబ్లీ దే వెంట్ వితౌట్ ది ఐటమ్ సాంగ్. కానీ ఇట్ వాజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యాము ఇక్కడ. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సవడా బుడ్డి ఇచ్చిన మన జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక మంచి ఐటమ్ సాంగ్ పడకపోవడం అనేది డెఫినెట్లీ ఒక మిస్డ్ ఆపర్చునిటీ అనే అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రంగస్థలం మూవీలోని జిగేల్ రాణి సాంగ్. ఈ సాంగ్ నేను ఒక్కసారి రీకాల్ వేసుకుంటే నాకు గుర్తుకొచ్చేది ఒకటే, రామ్ చరణ్ డ్యాన్స్. ఓరా మాస్! ఈ సాంగ్లో అప్పటిదాకా రామ్ చరణ్ తన కెరియర్లో చెయ్యలేని విధంగా ఓరా మాస్ లుంగి ఎత్తుకుని సైడ్కి వేసేసుకొని ఇంకా అన్ఇన్హిబిటెడ్, ఏమీ ఇన్హిబిషన్స్ లేకుండా నన్ను అడిగితే దీంట్లో ఐటమ్ వచ్చేసి ఈ సాంగ్లో రామ్ చరణ్ గారే. అంటే ఇన్ అ గుడ్ వే. తను పక్కన పూజా హెగ్డే ఉన్నా కూడా అసలు డామినేట్ చేసేస్తాడు రామ్ చరణ్ తన డాన్స్ స్టెప్స్తో. అసలు పూజా హెగ్డే ఓకే, ఒక ఫీమేల్ ఉండాలి, ఎందుకంటే సాంగ్ పాడింది ఒక ఫీమేల్ కాబట్టి ఒక ఫీమేల్ యాక్ట్రెస్ ఉండాలి, అంతేగాని రామ్ చరణ్ అసలు పిండేశాడు, ఈ ఉతికి పారేశాడు. అలా ఉంటుంది ఈ సాంగ్లో. ప్లస్ ఈ సాంగ్లో లిరిక్స్ కొంచెం ఉంది, డబుల్ మీనింగ్ లేదు, జీరో అని చెప్పను, కానీ కొంచెం ఉంది. కానీ ఓకే, ఈ సాంగ్ ట్యూన్ వచ్చేసి వెరీ 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 యావరేజ్, బిలో యావరేజ్. అసలు మీరు బాగా రీకాల్ వాల్యూ లేదు, పాడుకోలేరు కూడాను. యూ డోంట్ రిమెంబర్ ద ట్యూన్. దట్ ఈస్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సాంగ్. సో అదండి జిగేల్ రాణి, మెయిన్లీ ఫర్ జిగేల్ రాజా, నాట్ ఫర్ జిగేల్ రాణి. ఇంకా ఫైనలీ వచ్చేసి మన పుష్పలోని ఊ అంటావా సాంగ్ గురించి. రియలీ నేను ఈ సాంగ్ గురించి మీకు చెప్పాలా ఇది ఎంత ఫేమస్ అని నన్ను అడిగితే, పుష్ప 1 పాన్ ఇండియా, మోర్ దెన్ ఇండియా క్రేజ్ అవ్వడానికి 2 మెయిన్ రీజన్స్, వైరల్ వెళ్ళడానికి 2 మెయిన్ రీజన్స్. ఒకటి తగ్గేదిలే మేనరిజం అయితే, ఇంకొకటి వచ్చేసి నో డౌట్ అన్డౌటెడ్లీ ఊ అంటావా సాంగ్. సమంత రీసెంట్లీనే డివోర్స్ అయ్యి అప్పుడు న్యూస్లో డివోర్స్ న్యూస్ గాసిప్లోనే సెక్షన్లోనే షీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్లస్ అప్పుడప్పుడే ఇది ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో ఒక విలన్ రోల్ చేసింది. ప్లస్ అప్పుడే డివోర్స్ అయ్యుండి ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎక్స్ కోడలే కావచ్చు, కానీ ఒక పెద్ద ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చిన కన్జర్వేటివ్ ఫ్యామిలీ అని అనుకున్న వాళ్ళు ఒకేసారి సమంత గ్లామర్గా చూసేసరికి నో వన్ ఎక్స్పెక్టెడ్ ఇట్. దాంట్లో ఉండే బ్యాంక్ వాల్యూ అంటారు కదా, సర్ప్రైజ్ ఎలిమెంట్, నో వన్ ఎక్స్పెక్టెడ్ ఇట్. దానికి తోడు సాంగ్ అండ్ లిరిక్స్ సెన్షువస్గా ఉంటాయి, కానీ స్లీజీ కాదు, డెఫినెట్లీ స్లీజీ కాదు. అల్లు అర్జున్ గురించి అంటా, హీ గేవ్ ద స్పేస్ ఫార్ సమంత టు డామినేట్. తనకి అర్థమైంది ఈ మూవీలో సమంతని ఎందుకు దించుతున్నాం, ఆ సాంగ్ కోసము. ఆ సాంగ్లో ఎవరు డామినేట్ అవుతారు, నేను సపోర్టింగ్గా ఉంటాను, అంతే. డెఫినెట్లీ ఇట్ ఈజ్ ది మోస్ట్ బ్యాలెన్స్డ్ ఐటమ్ సాంగ్ అనే చెప్పాలి. ఇప్పుడు కూడాను ఎవరినైనా అడగండి, ఊ అంటావా ఊ అంటావా అని అంటే వినని వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. డెఫినెట్లీ ఇది సూపర్ డూపర్ హిట్ ఐటమ్ సాంగే. అదండి ఇప్పుడు దాకా మేము అన్ని మూవీస్ అంటే సుకుమార్ ఫిల్మోగ్రఫీలో ఉండే అన్ని మూవీస్లోని ఐటమ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో కమింగ్ బ్యాక్ టు ద 2 questions, మేము ఫస్ట్లో అనుకున్న 2 questions. సో కొంచెం సీక్వెన్స్ మాడదాం. టాప్ 3 సాంగ్స్ ఏవి? సో నా ప్రకారము నంబర్ 3 వచ్చేసి 36, 24, 36. ఇప్పుడు కూడాను మీరు వింటే మంచి సాంగే, మంచి క్యాచ్ ఉన్న సాంగే. సో లిరిక్స్ కొంచెం పక్కన పెడితే ఇది డెఫినెట్లీ టాప్ 3 అనే చెప్పుకోగలము. 2 వచ్చేసి అఫ్కోర్స్ రింగా రింగా, దాన్ని ఇంపాక్ట్. డెఫినెట్లీ దిస్ ఈజ్ నంబర్ 2 ఇన్ సుకుమార్స్ కెరియర్. నంబర్ 1 వచ్చేసి ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిసైడ్, కానీ ఇది టై అనే చెప్తాను. 2 songs.
మీరు గెస్ చేసే ఉంటారు. ఆ అంటే అమలాపురం ప్లస్ ఊ అంటావా ఊ అంటావా, ఇవి రెండుని నేను అసలు వేరు చేయలేను. ఇవి రెండు నెంబర్ 1 నాకు. రెండు ఐటమ్ సాంగ్ పరంగా హమ్మబుల్, రీకాల్ వాల్యూ, వైరల్, కొరియోగ్రఫీ ఈజ్ గుడ్ అండ్ దే విల్ స్టాండ్ ది టెస్ట్ ఆఫ్ టైం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేసాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కిసాక్ సాంగ్ ఎక్కడ నిలుస్తుంది? ఈజ్ ఇట్ ద వర్స్ట్ సాంగ్? నా ప్రకారం కానే కాదు. ఎందుకంటే వేరే దానికి కంపేర్ చేస్తే తక్కువే ఉంది, కానీ డెఫినెట్లీ వైరల్ వెళ్ళే ఛాన్స్ చాలా ఉంది. మేము ఇంకా ఫుల్ సాంగ్ చూడలేదు, ఓన్లీ లిరికల్ వీడియో చూసామంటే ఫుల్ మూవీలో చూడాలి ఎలా కొరియోగ్రాఫ్ చేశారని. ప్లస్ ఫస్ట్ 2-3 లైన్స్ వింటేనే చెప్పగలము ఇది డెఫినెట్లీ పొటెన్షియల్ ఉన్న సాంగ్, వైరల్ వెళ్ళే పొటెన్షియల్ సాంగ్ డెఫినెట్లీ ఉంది. శ్రీలీల డ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ డ్యాన్స్ ఎవరు డౌట్ చేయనక్కర్లేదు. కొరియోగ్రఫీ, లిరిక్స్, ఇప్పుడు ఉన్న లిరిక్స్ బ్యాలెన్స్గానే ఉంది. ఇట్ ఈస్ నాట్ స్లీజీ ఆర్ డబుల్ మీనింగ్ ఎక్కువ ఉంది అని చెప్పలేము. ఇట్ ఈస్ డెఫినెట్లీ బ్యాలెన్స్డ్. సో విచ్ ఈజ్ ద వర్స్ట్ సాంగ్? వర్స్ట్ సాంగ్ సుకుమార్ ఫిల్మోగ్రఫీలో డెఫినెట్లీ లండన్ బాబు. ఇది ఒక ఆణిముత్యం. మీరు డెఫినెట్లీ యూట్యూబ్లో ఇది వినండి. మీరు ఇప్పుడు దాకా వినలేదంటే లిరిక్స్ వినండి. అన్ఇంటెన్షనల్ కామెడీ, ఇది ఒక కామెడీ సాంగ్ అని అనుకుని మీరు చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. సో అదండి ఈ వారం వీడియో. సుకుమార్ ఫిల్మోగ్రఫీలో వచ్చిన ఐటమ్ సాంగ్స్లో నా థాట్స్ ఏమని షేర్ చేసుకున్నాను. మీ ప్రకారం మీ ఫేవరెట్ సాంగ్ ఏదో కామెంట్స్లో చెప్పండి. నేను చెప్పిన టాప్ 3 మీరు ఒప్పుకుంటారా, లేకపోతే మీ టాప్ 3 ఉందో డెఫినెట్లీ కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.